సమస్త సమాజానికి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రామకృష్ణాపూర్ ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో ఈద్ నమాజ్ అదా చేయడానికి మంచి ఏర్పాట్లు చేసిన ఈద్గా కమిటీ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు సమాజంలో ముస్లింల పట్ల చాలా అమానుషంగా ప్రతి చోట మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా భారత ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకుంటుందో దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే భారతదేశంలో 20 కోట్ల ముస్లిం జనాభా నివసిస్తుంది. 20 కోట్ల ముస్లిం జనాభాలో దాదాపు ఒక ధార్మిక చింతన ఆచారం ప్రకారం ప్రతి ముస్లిం 20 కోట్లలో దాదాపు ఒక 2 కోట్ల మంది కుర్బానీ ఇవ్వడానికి మనం గొర్రెపోతుల్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఒక గొర్రెపోతు 10,000 వేసుకున్న దాదాపు 2 కోట్ల మంది ఈ విధంగా చేసినట్టయితే దాదాపు 20,000 కోట్ల డబ్బుని గ్రామీణ ఆర్థికంగా డెవలప్ చేయడానికి గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మన రైతులకు ఈ డబ్బు చెందుతుందని, ఈ విధంగా గ్రామీణంగా ఆర్థికంగా ఎదగడానికి ముస్లిం సమాజం ఎప్పుడు తోడ్పాటు అందిస్తుంది. అదేవిధంగా ఈ 2 కోట్ల మంది ఏదైతే 10,000 చొప్పున 20,000 కోట్లు ఇస్తున్నామో, ఇది ఒక్క గొర్రెపోతుని ఒక 20 మందికి మనం అందులో పంచేటప్పుడు మేము ముస్లిమా మీదవాడ వాడిని చూడకుండా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్లకు 20 మందికి ఈ మాంసాన్ని, స్వచ్ఛమైన మాంసాన్ని ఇచ్చినట్టయితే దాదాపు 40 కోట్ల మందికి మనం మంచి మాంసాన్ని ఇచ్చి వాళ్ళకు ఆర్థిక బాధల నుంచి అదేవిధంగా ఆకలి బాధల నుంచి తీర్చడానికి ముస్లిం సమాజం ఎప్పుడు ముందుకు వస్తుంది. ఈ విధంగా ధార్మిక చింతనతో పాటు భారతదేశం యొక్క డెవలప్మెంట్లో ముస్లిం సమాజం ఎప్పుడు కూడా ముందుంటుంది. కానీ మేము ముస్లిం సమాజం అందరం కూడా ఏదైతే భారతీయులు హిందూ సోదరులు ఆవు మాంసాన్ని వాళ్ళు ఆవుని గోమాతగా పూజిస్తారు కాబట్టి మేము ఎక్కడ కూడా గోవుల్ని వధ చేసి మాంసాన్ని విక్రయించమని, మాంసాన్ని కుర్బానీ ఇవ్వమని చెప్పి ఏ ముస్లిం సమాజం కూడా భారతదేశంలో కోరుకోవడం లేదు. ఎక్కడో తెలిసి తెలియక కొంతమంది చేసేదాన్ని ఇబ్బంది పెట్టే విధంగా మొత్తం ముస్లిం సమాజాన్ని ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నిజంగా భారత ప్రభుత్వానికి కనుక గోమాంస నిషేధ చట్టాన్ని తీసుకురావాలనే ఉద్దేశం ఉంటే కనుక ముఖ్యంగా గోమాంసాన్ని భారతదేశంలో మీరు నిషేధించండి. గోమాంసాన్ని ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఎవరు చేస్తున్నారు, ఎందుకు వాళ్ళకి లైసెన్స్ ఇస్తున్నారని సూటిగా నేను భారత ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. గోమాంస నిషేధ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు అందరికీ ఇదే మెదక్ జిల్లాలో భారతదేశం నుంచి అత్యధికంగా గోమాంసం విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది. దాన్ని ముందు ఆపండి. మీరు ఏదైతే బాండ్స్ పేరు మీద డబ్బులు తీసుకొని ఆ గోమాంసాన్ని మీరే విదేశాలకి పంపుతున్నారని మీ మీద ఎవరైతే మేము ఎలిగేషన్ ఇస్తున్నామో దాన్ని మీరు ఆత్మవిమర్శన చేసుకోవాలని భారత ప్రభుత్వాన్ని ముస్లిం సమాజం కోరుకుంటుంది. సో ఏ ముస్లిం సమాజం కూడా గోమాంసాన్ని కుర్బానీ ఇచ్చి మన హిందూ సోదరుల యొక్క మతాచారాలని మేము ఇబ్బంది పెట్టే విధంగా కోరుకోవడం లేదు. ఇక్కడ హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి హమ్ సబ్ భాయ్ భాయ్ అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈ యొక్క మమ్మల్ని ముస్లిం సమాజాన్ని ఇబ్బంది పెట్టకుండా ఈ భారత ప్రభుత్వం ఉండాలి. బక్రీద్ పండుగ సందర్భంగా ఇక్కడ ఈద్గాలో నమాజ్ చేసేసి ప్రపంచ శాంతి కోసం, ప్రజల సుఖ సంతోషాల కోసం దువా చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఏవైతే అలజడులున్నాయో, యుద్ధాలున్నాయో, ఒకరినొకరిని అనుమానించే పరిస్థితి ఉందో, ఒకరిపై దుర్మార్గం జరుగుతుందో అవన్నీ పోవాలని చెప్పేసి దువా చేసి ప్రపంచ శాంతిని కోరుకోవడం జరిగింది. అదే రకంగా ఈదుల్ అదహా అనేసరికి బక్రీద్ ఈద్ అనడం జరుగుతుంది. బక్రీద్ ఈద్ అనేది మేకను కోయడమో, గొర్రెను కోయడమో దాని త్యాగం కాదు. అసలు ఆ పరిస్థితులను బట్టి ఆ రోజు ప్రవక్త త్యాగగుణం నేర్పే విధంగా ఇబ్రాహీం సల్లల్లాహు అలైహి వసల్లం రోజులలో త్యాగగుణం నేర్పే విధంగా ముస్లిం సమాజాన్ని తయారు చేయడం జరిగింది. మానవాళినే తయారు చేయడం జరిగింది. ఎందుకంటే మనిషి పీక్కు తినే రోజులలో, ఆడపిల్ల పుడితే ప్రాణాలతో పాతి పెట్టే రోజులలో వచ్చిన ఈ ఇస్లాము మానవత్వాన్ని నేర్పి శాంతిని నేర్పించిందని ఎవరిని చంపమని చెప్పడానికో పుట్టలేదు. కాబట్టి ఇస్లాం అనగానే శాంతికే మారుపేరు. అదేవిధంగా ఈరోజు కూడా ముస్లింలలో ఒక కుటుంబంలోనే 4 రకాలు ఉన్న రోజులలో ముస్లింలలో రకరకాల వాళ్ళు ఉండొచ్చు. అందులో మంచి వాళ్ళు, చెడు వాళ్ళు ఉండొచ్చు. కానీ ఒక దారిని పట్టుకొని మనము ముస్లిం సమాజాన్ని నిందించడం అనేది తప్పు. మనము చిన్నప్పటి నుంచి ఈ ప్రపంచంలో, ఈ దేశంలో నివసిస్తున్నాము. ఎవరికి ఏదైనా వస్తే పల్లెటూళ్ళల్లో ధన్వంతరిలు, అయ్యగారులు ట్రీట్మెంట్ ఇస్తారు. నాకు తెలుసు, నాకే ఇచ్చిండ్రు. మా అయ్యగారు శివాలయం పూజారి ఉండే ధన్వంతరి నాకు ట్రీట్మెంట్ ఇచ్చిండు. నా చిన్నప్పుడు నాకు అంత ఇది లేదు, చెప్పిన మా తల్లిదండ్రులు.
అదే రకంగా మౌల్ సాబ్ దగ్గరికి వస్తే నీళ్లు మంత్రి చేసి ఆ పిల్లలకి ఏదో దువా చేస్తారు తప్ప ఇక్కడ దీన్ని ఏదో భూతద్దంలో పెట్టేసి ముస్లింలు ఏదో చేస్తున్నారని మంత్రాలు చేస్తున్నారనో బ్లాక్ మ్యాజిక్ అనో అయ్యగారులు ఏదో చేస్తున్నారని సమాజాన్ని విడగొట్టడం ద్వారా చీలిపోయి ఈరోజు మనసులు కలవకుండా అయిపోయింది. పక్కనే బతుకుతున్నాం. ఎవరి కష్ట సుఖాల్లోనైనా మనం పాలు పంచుకోవాల్సిందే. మా ప్రవక్త చెప్పినారు, పక్క వాళ్ళ హక్కులను గౌరవించు, నీ తోటి వాళ్ళను ప్రేమించు అని చెప్పేసి. అటువంటప్పుడు ఈ అనుమాన బీజాలతోని ఒకప్పుడు కలిసి ఉన్న వాళ్ళమే అనుమానాలతోని దూరం అవుతున్నాం. కాబట్టి ఇది దేశానికే మంచిది కాదు. ఏదొచ్చినా కానీ అందరం కలిసే పోరాడతాం. మొన్న పహల్గామ్ది మా మిత్రుడు చెప్పిన పహల్గామ్ వచ్చింది. అందులో ఎవరు పాల్గొన్నారు అందరికీ తెలుసు. కానీ ఆ వాతావరణం ఉండడం ద్వారానే ఈరోజు ఈ స్వాతంత్ర దేశంలో బతుకుతున్నాం. కాబట్టి ఈ రకంగా ఉన్నాం. కానీ ఇదే పద్ధతులు కానీ ఇంగ్లీష్ వాడున్నప్పుడు ఉంటే మనకు స్వాతంత్రం వచ్చేది కాదు. అంత దుర్మార్గమైన పరిస్థితులు ఇప్పుడున్నాయి. కాబట్టి ఈ పరిస్థితులు మారాలి. ప్రపంచ శాంతి కోరుకునే ప్రతి మతం కూడా మంచి చెప్పుద్ది. కానీ దాన్ని తన స్వార్థానికి వాడుకునే వాళ్ళ వల్లనే ఈ పద్ధతులు వస్తున్నాయి. కాబట్టి